వాడు పిచ్చోడు, ప్రజలు కూడా పిచ్చోడు అనుకుంటారు. పచ్చకామర్లకు వచ్చినోడికి ప్రపంచం అంతా పచ్చ కనబడుతుంది చూడు. వీడు మతులు ఉన్నోడికి అందరు ప్రజలు కూడా 3.5 కోట్లు తెలంగాణ ప్రజలు కూడా మతులు ఉన్నారు అనుకుంటారు. ఆయనకు అనుకూలమైన న్యూస్ చెప్తా ఉంటాడు. మన రాష్ట్రంకి వెళ్ళి కేంద్రానికి డైరెక్ట్ ఇండైరెక్ట్ వాటెవర్ ట్యాక్సెస్ అన్ని ట్యాక్సులు కలిపి 3,65,797 కోట్ల రూపాయలు కట్టినము అన్నాడు. అని అక్కడికెళ్ళి ₹1,68,647 కోట్లు మనకు వచ్చినాయి అన్నాడు. అంటే దాదాపు 2 లక్షల కోట్లు కేంద్రం దగ్గరనే మనం ఎక్కువ కట్టినాము. ఆ 2 లక్షల కోట్లు మనం మనమే దేశాన్ని మనమే సాకుతున్నాం అన్నాడు. అంతే కదా. ఇక ఓడు మాట్లాడు, వేరేోడు వాళ్ళకి తెలియలేదు, మాకు ఇన్ఫర్మేషన్ రాదనుకుంటాడో మరి ఏందో. బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలు చూసాడు ఎక్కువైంది, వాస్తవాలు తెలియదు అనుకుంటాడు. ఇలా చాలా కన్వీనియంట్గా 92,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ మీద తెలంగాణ ప్రాంతంలో 2014 నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి 92,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టింది చెప్పలే. టీకాలకి 1,860 కోట్ల రూపాయలు పెట్టింది చెప్పలే. గరీబ్ కళ్యాణ్ అన్న యోజనల ఫ్రీ రేషన్ పంపిణీ దాని మీద 2,961 కోట్లు చెప్పలే. రైల్వేసు మన ప్రాంతంలో పెట్టింది 14,094 కోట్లు చెప్పలే తెలంగాణ ప్రాంతంలో. ఇలా ఎలక్ట్రిఫికేషను, ఎంఎంటీఎస్, కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ రైల్వేస్లో ఉన్నాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, పార్ట్నర్షిప్ స్కీమ్స్, ఫుడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ ఎట్సెట్రా ఇటువంటివి 1,14,585 కోట్లు తెలంగాణ ప్రాంతానికి. ఇవన్నీ కలుపుకుంటే 3,94,147 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతంలో 2014 టిల్ డేట్ మన ప్రాంతంలో ఖర్చు పెడితే అందులో మనం కట్టిన ట్యాక్స్ల కంటే 28,350 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతం మీద మోడీ గారు అదనంగా ఖర్చు చేసిండు. ఇట్లా చేసుకుంటా మళ్ళీ ఆయన డిఫెన్స్ నడపాలి, వేరే ప్రాజెక్ట్స్ అన్నీ నడపాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇప్పటిదాకా అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. మళ్ళీ జాతీయ హోదా ఇస్తలేరు అంటాడు. ప్రామిస్ చేసిన ప్రాజెక్టులకి ల్యాండ్ ఇయ్యరు. ట్రైబల్ యూనివర్సిటీకి మొన్న ఇచ్చారు. మొన్న ఇస్తే బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది పోయిన ఫైనాన్షియల్ ఇయర్. ఇవన్నీ చెప్పడన్నట్టు. మళ్ళా దానికి అనుకూలంగా బూతులు తిడతా ఉంటాడు, అబద్ధాలు చెప్పి. ఇవాళ ప్రత్యేకంగా నేను ప్రెస్ మీట్కి చిట్ చాట్ చేసింది ఎందుకంటే ఈద్ ముబారక్ ఏదైతే చెప్పిండో కేసీఆర్, హిందూ సమాజం ఇక కళ్ళు తెరుచుకోండి, ఇంకెన్ని రోజులు ఎఫెక్ట్ పడదా? ఎఫెక్ట్ పడకపోతే చెప్పండి, ఎట్లా పడదో మీరు చెప్పండి, వింటా. మీరు అందరూ సైలెంట్గా కూర్చోరేందండి? ఇక మేమే చేయాలా? మీరేం చేయరా? మీరు హిందువులు కాదా? మీ పిల్లగాళ్ళు అటెండ్ కారా? గ్రూప్ 1లు గ్రూప్ 2లు ఒకటి కానీ అంటున్నా, కళ్ళు తెరుచుకోండి.
గ్రూప్ 1 ఉర్దూలా ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు వీకేస్తే దాని అర్థమైంది ఇది రజాకర్ల పాలన కాదా? సరే, ఈ ఉర్దూలో పెట్టడం ఏంది? నీకు ఇంటర్వ్యూలా ఎల్లయ్యనో మల్లయ్యనో పుల్లయ్యనో ఎవరన్నా హిందువు పోయి సరే వాని సత్తా ఉంటే మేనేజ్ చేసుకుంటే సరే మేనేజ్మెంట్ కెపాసిటీ ఉన్నది అనుకుని వదిలేస్తాం. ఇక నీకు అది కూడా లేదు. ఇక నువ్వు బానిసగా ముస్లింలకి బానిసై బతుకు. గ్రూప్ 1లో అన్నీ వాళ్ళకి వస్తాయి ఉద్యోగాలు. ఏం చేద్దాం? హిందువులలో తిరుగుదాం ఇక రాష్ట్రం అంతా, అంతే కదా. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉన్నది, పీక్ పడేస్తాం నోటి గిదెందుకు ఉంచుతాం మేము. కానీ రేపు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక ఆ 111 తీసేస్తే మళ్ళీ పెడతాం. ఈ తుగులకు నిర్ణయాలు ఏమేమి చేసినా అని వాపస్ తీస్తాం. 111 తీసేస్తే అది మళ్ళీ వాపస్ పెడతాం. ఈ ఉర్దూ తీసి బయట పడేస్తాం. నువ్వు ఈద్ ముబారక్ కేసీఆర్ చెప్తే మేము కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పాలి కదా, దసరా శుభాకాంక్షలు చెప్పాలి కదా, మేము కూడా హిందువులకి చెప్పాలి కదా. వాళ్ళ కోసమే వేసారు, ఈద్ ముబారక్ కోసమే వేసారు. చేస్తాం ఇప్పుడు కార్యాచరణ, ఎందుకు చేయము? 100% చేస్తాం. నడ్డా గారికి వెళ్ళి రేపు 5వ తారీఖు నడ్డా గారు వచ్చినప్పుడు నేను మాట్లాడే దాంట్లో అజెండాలు ఉన్నది. ఇది మా పార్టీ తరఫున ఏం కార్యాచరణ చేయాలి చేస్తాము. ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తాము, కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పటికీ. మళ్ళీ దీన్ని నిజాం స్టేట్ చేద్దాం అనుకుంటున్నా ఏంది? వాళ్ళ బిడ్డ ఒకసారి అన్నది కదా, ఇది భారతదేశంలో భాగం కాదు కాశ్మీరు హైదరాబాద్ అని. వీళ్ళు మంచి మందు కొట్టి అయ్యా కొడుకు మత్తు సేవించి ఆ జోన్లు ఉంటారేమో వీళ్ళకి 365 రోజులు రంజాన్ వీళ్ళకి అయ్యా కొడుకులకి. నేను మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అందరి ఇంటెలెక్చువల్స్కి హిందువులకి దయచేసి దీని మీద సలహాలు ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ ఈ ఉర్దూని తీసుకొచ్చి పెట్టి ఇంటర్వ్యూలు వీకేస్తే పరిస్థితి ఏమవుతుంది, దాని రిపర్కషన్స్ ఎట్లుంటాయి, ప్లస్ మీ సలహాలు ఇవ్వండి. దీన్ని ఏం చేద్దాం, కేసీఆర్ని ఏం చేద్దాము, ఈ ప్రభుత్వాన్ని ఏం చేద్దాము, ప్లస్ ఇది పెట్టినందుకు ఇంటర్వ్యూలు వీకేసినందుకు ఉర్దూ పెట్టినందుకు మనం ఏం తొందరగా అజెండా తీసుకోవాలా, ఎట్లా కొట్లాడాలా, దయచేసి సలహాలు భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణకి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్కి ఒకడికే లేదు తెలివి, మాకు ఉన్నది. మేము పబ్లిక్లు ఉన్నాం, మేము మస్తు రాష్ట్రాలలో మేము కూడా గవర్నమెంట్లు ఉన్నాయి, ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. మొత్తం రాసిస్తే గమ్మున కూర్చుంటామా అండి? ఇక మొత్తం ముస్లింలకు రాసిస్తా అంటే ఇక ఉన్న ఉద్యోగాలని దట్ పార్టీ విల్ డిసైడ్ వాట్ టు డూ, హౌ టు ఫైట్. పెద్ద ఒక సంవత్సరంలో ఎలక్షన్ ఉన్నది, ఒకటే సంవత్సరం ఉన్నది ఎలక్షన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.